రోజు రూపాంతరం చెందడం ఐఎమ్ వెరీ హ్యాపీ క్రాంతి. అండ్ అందరికి కూడా అభినందనలు. కోపాలు ఉండవలసిందే, కోపం రాకుంటే సమాజం మారదు. కోపం దేని మీద అంటే సత్యం మీద. సత్యం కోసం ఈ గంట సేపటి నుంచి కూర్చున్నా. ఇక్కడ జరుగుతున్న విధ్వంసం, ప్రైవేట్ జులుం నడుస్తుంది. 60 లక్షల మందిలో తెలంగాణలో స్కూల్ ఎడ్యుకేషన్లో 30 లక్షల మంది ప్రైవేట్లో ఉన్నారు. 30 లక్షలు ఇంటూ 50,000 రూపాయలు వేసుకున్న యావరేజ్ ఇట్ ఈస్ 15,000 crores ఈక్వలెంట్ టు స్టేట్ బడ్జెట్. సో ఈ దోపిడీ నుంచి పేరెంట్స్ను విముక్తి చేయడానికి కదిలినవని నాకు అనిపిస్తుంది. 1 2 ఐ థింక్ ప్రభుత్వాలు వారి చట్టబద్ధ బాధ్యత విద్యను అందించడం 18 years వరకు. ఐ థింక్ ఇప్పుడు కానీ లేదా తర్వాత కానీ ఈ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి, నో ప్రైవేట్ స్కూల్స్ ఇన్ దిస్ స్టేట్. ఐ థింక్ అది రాజ్యము బాధ్యత, ప్రభుత్వ బాధ్యత పిల్లలకు చదువును అప్పచెప్పడం, చదువును చెప్పించడం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ప్రభుత్వాలలో ఉన్నారు కాబట్టి ప్రైవేట్ విద్యను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా ముఖ్యం. అప్పుడు కానీ ప్రభుత్వ విద్య, ప్రభుత్వ పెట్టుబడి పెట్టాలి. 4th పాయింట్, ఐ థింక్ బడ్జెట్లో ప్రభుత్వంలో కేవలం 6.6% ఉంది ఎడ్యుకేషన్. అది 20% చేయాలి. 20% చేయాలనే డిమాండ్ను కూడా మనము ఈ పార్టీ నుంచి చేయగలగాలి. అండ్ అన్నిటికన్నా ఎక్కువ అంటే అది ఎప్పుడైతుందో కానీ రోజువారీ తగాదాలు మీరు ఎక్కడైతే జరుగుతున్నాయో యువజనులుగా మీ వెంట మేము ఉంటాము. ఈ న్యాయపరమైన ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్లో మీరు డిస్కస్ చేస్తున్నారు. అన్నీ కూడా లీగల్ ఇష్యూస్, చట్టబద్ధత, బాధ్యత, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఇవి. విద్య అనేది అది ఊపిరి, ఆరోగ్యము అనేది హక్కు, విద్య అనేది హక్కు. ఈ రైట్ను 18 సంవత్సరాల లోపల పిల్లలకు ఉచితంగా అందించాలి. ఇది ప్రైవేట్ వ్యవస్థను ప్రోత్సహించడానికి వీలు లేదు అనే నిర్ణయం తీసుకొని ఆ డైరెక్షన్లా కూడా మీరు ఆలోచించాలి. అండ్ అన్న చెప్పినట్టుగా అవి ఏంటి అవన్నీ ఇప్పుడే తెలుస్తుంది మాకు. 6వ తరగతిలో వేరే ఏ సబ్జెక్టులు లేవు. ఇది ఎవని ప్రపంచంలో ఉన్నాం మనము. ఇది చట్టబద్ధత బాధ్యతగా పాలన జరుగుతుందా అనేది ఆలోచించి మీరు ముందుకెళ్ళండి క్రాంతి అండ్ యువర్ టీమ్. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఇష్యూ. తల్లిదండ్రులు కదులుతారు తప్పకుండా. ఇది ప్రభుత్వ బాధ్యత మీద ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కాలేజ్ ఉన్నా కానీ కాలేజ్ దగ్గర తగాదా కన్నా ఎక్కువ దానికి గవర్న్ చేసే పరిపాలకులు ఎవరు ఉన్నారో వారి మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు ఓన్లీ 8% 10% అధికంగా ముందుకు వస్తారు, కానీ అందరూ కూడా వెనుకబడిపోతారు. కాబట్టి ఈ పిల్లలందరినీ కాపాడాల్సిన బాధ్యత మనం. థ్యాంక్ యూ.